న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అని మాజీ ఎమ్మెల్యే కలమట కోరారు. ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పడ్డ మరియు అంజనేయపురం రెవెన్యూ పరిధి గల పాలెం గ్రామంలో సుమారు 150 ఎకరాలు పంట నష్టం జరిగింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు మెలియాపుట్టి మండలం పాలెం గ్రామంలో పడ్డ రెవెన్యూ గ్రూప్లో ఉన్నాం, అలాగే ఆంజనేయపురం రెవెన్యూ గ్రూపులో. ఇక్కడ పంటలు ఎంత ఘోరంగా పోయాయో ఒక్కసారి మీరు అటు చూస్తే ఈ పశువులు మేసుకుంటారని చూడండి. ఆరుగాలం రైతు కష్టపడి పండించే పంట ఈవేళ పశువులకి మేతగా మారింది. అంటే వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈవేళ ప్రత్యామ్నాయం కూడా చూపించకుండా కనీసం పంట పోయిందని ఒక్క అధికారి కూడా ఇవాళ వరకు పంటలు ఎలాగున్నాయి, బాగున్నాయా లేదా అని ఒక్క అధికారి కూడా ఇవాళ చూడకుండా మరి ఇలాంటి మండలాలనేమో కరువు మండలాల కింద ప్రకటించకుండా మరి ఉండడం అనేది చాలా ఘోరమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఉండాలి. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మరి రైతులు, ముఖ్యంగా ఈ భారతదేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతు ఈవేళ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కనీసం పట్టించుకోవడం లేదు. ఈవేళ అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఈవేళ వైసీపీ ప్రభుత్వం ఉంది, రేపు టీడీపీ ప్రభుత్వం వస్తుంది, ఎల్లుండి మాకు ప్రభుత్వం వస్తుంది. కానీ సమాధానం ఇవ్వాల్సింది ఎప్పుడు కూడా అధికారి. ఈవేళ లోకల్గా ఉండే అధికారులు వచ్చి ఇక్కడ పంట పోయింది, ఎన్ని వందల ఎకరాలు పోయింది, ఏ సర్వే నెంబర్లో పోయిందని మరి వాళ్ళు ఒక క్యాల్కులేట్ చేసి గవర్నమెంట్కి నివేదిక పంపించాలి. మరి నివేదిక పంపించడానికి కూడా ఈవేళ జిల్లాలో ఇలాంటి మండలాలు ఎన్నో ఉన్నాయి. కానీ మొన్న కరువు మండలాల కింద రాష్ట్రంలో 111 మండలాలు ప్రకటించి ఇవేవి కరువు మండలాల కింద ప్రకటించలేదు. ముఖ్యంగా మెలియాపుట్టి మండలం ఎక్కడ తీసుకునే ఇంతకుముందు కూడా నేను కొన్ని పెదపద్మాపురం కానీ అవతల మరి ఈ పంచాయతీలు కూడా చూడడం జరిగింది. అలాగే టెక్కలపట్నం, మన పలాస బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలు కర్రజాడ కానీ గొప్పిలు ఆ గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. మరి ఇటువంటి మండలాలని కనీసం కరువు మండలాన్ని ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. 1 ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, ఈ బౌండరీలో సుమారు 100-150 ఎకరాలు పంట పోతే రైతులు ఏమవ్వాలి? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వెంటనే ఇప్పుడు ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతాలను అధికారులు పంపించి మరి సర్వేలు చేయించి మరి ఏదైతే నష్టపోయిన రైతాంగానికి మరి ఎకరాకి ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే లోకల్ ఎమ్మెల్యే ఉంది, లోకల్ ఎమ్మెల్యే వచ్చి చూసుకొని మరి ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టిలో, మరి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి వీళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా లోకల్ ఎమ్మెల్యే తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.